ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లెసన్లో తినని ముగ్ధ భక్తి దూర్చటి. ఇందులో లెసన్ చూస్తాం, అదైనా ప్రాక్టీస్ బిట్స్ రెండు ఒకే వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో ఇది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు రాసిన వ్యక్తి దూర్చటి కదా. శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి దూర్చటికి ఒక మంచి ఏమని ఆయనకు బిరుదిచ్చాడు, మాధురి మహిమ అనే బిరుదిచ్చాడు. ఈ లైన్ అంతా గుర్తుపెట్టుకోలేం కాబట్టి స్తుతమతి అయిన ఆంధ్రకవి దూర్చటి పలుకులేల కలిగిన యతులిత మాధురి మహిమ అనేది లైన్ అనమాట. సో మాధురి మహిమ అని శ్రీకృష్ణదేవరాయలు దూర్చటిని అని గుర్తుపెట్టుకోండి. 16 దూర్చటి ఏ శతాబ్దానికి చెందిన కవి? 16వ శతాబ్దానికి. ఈయన ప్రబంధ కవి. సో తల్లిదండ్రులు సింగమ నారాయణుడు. ఈయన ఎవరి స్థానంలో ఎక్కడ పనిచేసేవాడంటే స్టార్టింగ్లో శ్రీకృష్ణదేవరాయలు అని వచ్చింది. శ్రీకృష్ణదేవరాయల దగ్గర అష్టదిగ్గజ కవులు అని ఉంటారు కదా. సో వాళ్ళల్లో ఈయన దూర్చటి అనేట ఆయన కూడా ఒకటే. తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. సో ఈయన రాసింది వచ్చేసి శ్రీకాళహస్తి మహత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇక్కడ చూడండి, ఈశ్వర శతకం. సో శ్రీకాళహస్తి మహత్యం, కన్ఫ్యూజ్ కావద్దు రెండేటల్లో. ఇది వచ్చేసి మహత్యం అనేది వచ్చేసి ఇది వచ్చేసి ఒక ప్రబంధం. ఇది వచ్చేసి స్కాంద పురాణంలో నుంచి తీసుకొని 4 అశ్వాసాల ప్రబంధంగా దూర్చటి దీన్ని రాశాడు. ఏంటిది? శ్రీకాళహస్తి మహత్యం అనే దాన్ని రాశాడు. రాసింది ఎవరికి అంకితం ఇచ్చాడు? శివునికి అంకితం ఇచ్చాడు. ఈయనకు వచ్చేసి సాహిత్య శ్రీవర అనే బిరుదు కూడా ఉంది. సాలెపురుగు పాము సమాజ వృత్తాంతం గల దూర్చటి మహాకావ్యం వచ్చేసి శ్రీకాళహస్తి మహత్యం. సో ఇందులో ఏం రాశాడంటే సాలెపురుగు పాము సామాజిక వృత్తం. గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్ ఏమిచ్చి ఇందులో ఏ జంతువుల గురించి మనకి అడిగాడని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. వేశ్య తనయల వృత్తాంతం, నత్కిరుడి కథ, పాండ్యరాజు ఇతివృత్తం, తిన్నని కథగల మహాకావ్యం ఏంటిది? శ్రీకాళహస్తి మహత్యం. సో ఇందులో లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా చేసే ఛాన్స్ ఉంది. శాంతి రస ప్రధానమైన దూర్చటి కావ్యం వచ్చేసి శ్రీకాళహస్తి మహత్యం. సో ఇల్లే శ్రీకాళహస్తి మహత్యం అనే దానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి, అంటే ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీ లైన్ ఇంపార్టెంట్ ఇందులో చూసుకోండి. సో ఈయన గురువు ఎవరంటే మహాదేశిక సార్వభౌముడు. మాధురి మహిమ వచ్చేసి ఈయన కవితల్లో రాసేది నేచర్ ఉంటుంది. రాజుల మత్తుల వారి సేవ నరకప్రాయం అని. సో రాజులకు వారి సేవ చేయడం అనేది మనకు నరకప్రాయం అనేది దూర్చటి అన్నాడు. ఈయన రాసిన కాళహస్తీశ్వర శతకం అంటే 100. సో 100 పద్యాలు ఉంటాయి. ఇందులో లైన్ ఏ లైన్ ఇంపార్టెంట్ అంటే ఏ వేదంబు పఠించలుతా అనే లైన్ అనే పద్యం వచ్చేసి ఈ శతకంలోనిదే. సో ఇంతవరకు లెసన్ చేసుకున్నాం కదా, ప్రాక్టీస్ చేద్దాం. వీళ్ళ తల్లిదండ్రుల పేరు తంతే నాథనాథుడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సింగమ నారాయణుడు వచ్చేసి వీళ్ళిద్దరు వచ్చేసి దూర్చటి పేరెంట్స్. తిన్నడి తల్లిదండ్రులు అంటే తంతే నాథనాథుడు. తిన్నడి తంతే అనేది గుర్తుపెట్టుకోండి. పొత్తపినాడు అనే ప్రాంతం ఎక్కడ ఉంది? ఏ నది నోటునుంది? బహుదా నది. అమాయకత్వం, నిరాడంబరత, నిశ్చల బుద్ధి కలిగిన శివభక్తుడు ఎవరు? తిన్నడు. సంతోషంబున గాంచి తిన్నడు అనే పద్యం గల కావ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది శ్రీకాళహస్తి మహత్యంలో సంతోషం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. పుట్టతేనే త్వరతేనే నేరేడు పండ్లు బాల పండ్లు తెచ్చిన శివునికి అర్పిస్తానని ఎవరన్నాడు? తిన్నాడు అనే వ్యక్తి అన్నాడు. దూర్చటి అంటే అర్థం ఏంటిది? శివుడు అని. కాలము అనే పదానికి పాము అర్థం. కాలము అంటే సమయం, యుగం. ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ఇది మామూలులా, ఇది అలా. తిన్నడి నివాసం ఉండే గ్రామం విలేజ్ నేమ్ వచ్చేసి ఉడుమూరు. తిన్నడి సేవించిన శివలింగం ఏ నది వద్దన ఉందంటే కేతకి నది. సో కేతకి అనే నది ఒడ్డున శివలింగం ఉంటే దాంట్లో అక్కడే ఉన్న శివలింగాన్ని తిన్నడు అనే వ్యక్తి పూజ చేస్తున్నాడు. నన్ను మన్నించేదా వేని ఇందులో వచ్చేసి ఎవరితో పలికారు? నన్ను మన్నించమని. నీవిడెప్పుడు నా వెంట రాకుండా నేను భావిసి చనంగా నోప. సో సంథింగ్ ఇక్కడ నువ్వు నా వెంట రాకుండే నేను నిన్ను సేవించి అలాంటి మీనింగ్ వచ్చింది.
ఇది ఈ విధంగా నన్ను క్షమించమని ఎవరు అడిగారు? నన్ను మన్నించడం అంటే క్షమించడం. తిన్నడు అనే వ్యక్తి శివుని అడిగాడని గుర్తుపెట్టుకోండి. ఇంతటితో ఈ లెసన్ ఫస్ట్ ఇయర్ ఐ థింక్ ఫస్ట్ ఇయర్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. తిన్నటి ముగ్ధ భక్తి అనే లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెసన్ నుంచి చూద్దాం. ఈ లెసన్కి సంబంధించి నేను క్లాస్ అప్లోడ్ చేస్తాను, ప్రాక్టీస్ బిట్స్ ఈరోజు చూద్దాం.